రాము అండి. నేను ఈ ఎగ్జిబిషన్కి ఆర్గనైజర్ని. ఈ 13th CNC ఎక్స్పో కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఇది రేపటి నుంచి అంటే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం 11 గంటలకి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసే దానికోసం. అలాగే మిగతా 2 రోజులు కూడా ఎగ్జిబిషను సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, MSOలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, OTT ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి అప్డేట్కి సంబంధించి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 200 స్టాల్స్, 350 బ్రాండ్స్ వరకు అందరూ డిస్ప్లే చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ని ప్లాటినం స్పాన్సర్గా T-Fiber, అలాగే డైమండ్ స్పాన్సర్గా క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్, అలాగే గోల్డ్ స్పాన్సర్స్గా పైనీర్ డిజిటల్ టీవీ, OTT ప్లే, RVR OTT ప్లే, మరియు ఈ సిల్వర్ స్పాన్సర్స్గా స్మార్ట్ ప్లే, GTPL, సైరోటెక్, అసోసియేట్ స్పాన్సర్స్గా రేడియస్ టెలికామ్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే చాలా కంపెనీలకు సంబంధించి అన్ని రకాల ఇంటర్నెట్కి సంబంధించి కానీ, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కానీ, OTT ప్లాట్ఫామ్ సంబంధించి కానీ, CC కెమెరాలకు సంబంధించి కానీ, అన్ని క్లౌడ్ నెట్వర్క్స్ వీటికి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెమినార్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. చాలా సంతోషమైనటువంటి రోజు ఇవాళ. నిరంతరం అహర్నిశలు ఇవాళ ఎగ్జిబిషన్ అయిపోయిన నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిబిషన్ వరకు ఒక పట్టుదలతో, ఏకాగ్రతతో, ఒక విల్ పవర్తో, అది సర్వసాధారణంగా కారణజన్ముడు అని నేను భావిస్తాను. ఎందుకంటే మా బాబును డబ్బు వచ్చినా రాకపోయినా ఇది ఒక సొసైటీలో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా, ఇది ఒక కేబుల్ ఆపరేటర్ల వరకే కాకుండా, MSOలే కాకుండా, ఇండస్ట్రీస్కే కాకుండా సామాన్య మానవునికి కూడా ఈ వాట్ ఈస్ టెక్నాలజీ, మా ఇంట్లో కేబుల్ టీవీ రాలేదు, దీనికి టెక్నాలజీ ఎట్లా మారుతున్నది, ఎంత మారుతున్నది అనేది ప్రేక్షకులు కూడా గుర్తించేటటువంటి విధంగా తను ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. అందుకోసమే మొట్టమొదలు చిన్న తమ్ముడు ప్రారంభించింది, ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ ప్రారంభించింది కూడా మేమే. అది నిరంతరం మా ఎంకరేజ్మెంట్తో, మా స్ఫూర్తితో ముందుకు పోతూ ఎంతో గణనీయంగా, వైభవంగా ఇది నడిపిస్తున్నాడు. ఇదంతా ఆషామాషి కాదు. ఈ ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. రేపు 11 గంటలకు శ్రీధర్ బాబు గారు టెక్నికల్ మినిస్టర్ ఆయన ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు, తెలంగాణలో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్, ఇది నా వంతు కృషి, నా బాధ్యత. ఎందుకు నిరుత్సాహపడాలి? 30 సంవత్సరాల నుంచి మనం ఈ వ్యవస్థలో ఉన్నాం. వేరే ఆల్టర్నేటివ్ వ్యవస్థలో పోలే మనం. ఇవాళటి వరకు కూడా కేబుల్ ఆపరేటర్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఆర్గనైజేషన్లోనే ఉన్నాడు. ఇంకా ఈ పట్టుదలతో పనిచేస్తున్నాడు. కాబట్టి టెక్నాలజీని తెలుసుకొని, ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలంటని చెప్పి ప్రతి ఆపరేటర్ ఒక రెస్పాన్సిబిలిటీ. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్నది, మనం పెరగాలి. మనం పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి కేబుల్ ఆపరేటర్, హైదరాబాద్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు కూడా చాలా పెద్ద ఆపరేటర్స్ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి రేపు గౌరవ మంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాదే కాకుండా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా నాకు అందరితో సుపరిచితం ఉన్నది. కాబట్టి ప్రతి ఆపరేటర్ మీరు రావాలి, డెఫినెట్గా ఇనాగ్రేషన్ చేయాలి, ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావాలి. తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నా. గత 12 సంవత్సరాలుగా మన రాము గారు కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి కేబుల్ ఆపరేటర్ని టెక్నాలజీ పరంగా ఎప్పటికీ నూతన వరవడిని అందించే విధంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జిబిటర్గా మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుపుకోవడం కేబుల్ ఆపరేటర్ల పక్షాన రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎల్సీఓలందరూ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో మన నెట్వర్క్ కాపాడుకోవాలంటే వచ్చే టెక్నాలజీ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది మన రంగంలో. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. దాదాపు ఎగ్జిబిషన్ల పేరుతో చాలా వ్యక్తులు పెట్టినా కానీ ఆపరేటర్లు కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక నిరాసక్తత వేరే దాని మీద ఉంది. కానీ
మన హైదరాబాద్లో జరిగే సిఎన్సి ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆపరేటర్కి అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి రాము గారిని మరొకసారి అభినందిస్తూ ఎల్సీ వాళ్ళందరూ కూడా ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకొని తమ వృత్తిని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పేసి. గత 13 సంవత్సరాల నుంచి ఎక్స్పో పెట్టినా 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఉంది. అంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా కేబుల్ టీవీ పట్ల ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పూజ్యులు పెద్దలు మా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి కేబుల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో మొదలైంది. హైదరాబాద్లో మొదలైతే నాటు నుంచి వాళ్ళ టాప్ లెవెల్ వరకు కేబుల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ టెక్నాలజీ పట్ల కేబుల్ టీవీ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే టెక్నాలజీ పట్ల ఎప్పటికప్పుడు మేము వీసీపీ నుంచి వచ్చాం. ఇవాళ ఓటీటీ గాల్లో కూడా వైర్ లేకుండా కేబుల్ టీవీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ప్రసారాలు చేయగలుగుతున్నామంటే ఇట్లాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయబట్టి. కాబట్టి ఆ ఇండస్ట్రీని బతికించుకునే విధానానికి కేబుల్ టీవీ ఆపరేటర్ నాంది పలకాలంటే ఈ ఎగ్జిబిషన్కి ప్రతి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ప్రతి వాళ్ళు లోకల్ ఛానళ్ళు ప్రసారాలు చేసేవాళ్ళు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దాంట్లో మీరు పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి విచ్చేయాలి. ముందుగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న మా రాముకి వాళ్ళ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవుదిస్తున్నాను. నా పేరు భాస్కర్ రావు. నేను గ్రేటర్ హైదరాబాద్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హానరబుల్ ప్రెసిడెంట్ని. ముందుగా ఎక్స్పోను ఆర్గనైజ్ చేసిన మన సిఎన్సి గ్రూప్ అధినేత రాము గారిని అభినందిస్తూ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరపు నుంచి నేను ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ని విజ్ఞప్తి చేస్తున్నా. మన సిఎన్సి గ్రూప్ అధినేత రాము గారు ఎంతో కృషి చేసి దేశ విదేశాల నుంచి ఇక్కడికి టెక్నికల్ మరియు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ స్టాల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మన కేబుల్ ఇండస్ట్రీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా అందరినీ ప్రతి కేబుల్ ఆపరేటర్ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనకు ఇక్కడ హైదరాబాద్లో జియోగ్రఫికల్ కూడా మంచి లొకేషన్, హైటెక్స్ అన్నది ఒక వేదిక. దేశ విదేశాల నుంచి స్టాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా మన దేశం నలుమూలల నుంచి ప్రతి ఆపరేటర్ వస్తున్నారు, అందరూ వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మన జంట నగరాలకు సంబంధించిన ప్రతి కేబుల్ ఆపరేటర్ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. సిఎన్సి గ్రూప్ అధినేత రాము గారికి కేబుల్ ఆపరేటర్ల తరపు నుంచి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 12 ఏళ్ళ నుంచి అతను ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి రాము గారిని, వాళ్ళ టీంను అభినందిస్తున్నాము. మనమందరము టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా మున్ముందు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లందరినీ ఆహ్వానిస్తున్నాం.